హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకు మా కంప్లీట్ హోమ్ టూర్ వీడియోని చూపించబోతున్నాను. ఓన్లీ హోమ్ టూరే కాకుండా కొత్తగా హౌస్ తీసుకునే వాళ్ళకి ఇంటీరియర్ ఎలా చేపించుకోవాలి, లెస్ బడ్జెట్లో రిచ్ లుక్ ఉండేలా ఎలాంటి టిప్స్ తీసుకోవాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ క్లియర్గా ఆల్ డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో కూడా పోస్ట్ చేస్తాను. సో మా ఈ కంప్లీట్ వీడియో చూసి ఏం డౌట్స్ ఉన్నా కూడా మాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇంకా ఎందుకు లేట్, చలో టు మై స్వీట్ హోమ్. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. మెయిన్ డోర్ అండ్ పక్కన విండోకి మధ్యలో ఇలా ప్లేస్ ఉంటే ఇక్కడ నేమ్ ప్లేట్ని మేము పెట్టుకున్నాము. మా హౌస్ వచ్చేసి 2 BHK అండి. అపార్ట్మెంట్లో టోటల్గా 5 ఫ్లోర్స్ ఉంటాయి. ఈచ్ ఫ్లోర్లో 3 ఫ్లాట్స్ ఉంటాయి. నేమ్ ప్లేట్లో ఇలా మా ఫ్యామిలీ నేమ్, మా ఇద్దరి నేమ్స్ ఇచ్చేసి కింద ఇలా మా బాబు నేమ్ని వచ్చేలా డిజైన్ చేశారు. ఇది మేము బబ్లీ డెకార్స్ టీమ్తో కస్టమైజ్ చేయించుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ అండి, విత్ షిప్పింగ్. వీళ్ళ దగ్గర ఇవే కాకుండా చాలా డిఫరెంట్ వెరైటీస్ నేమ్ ప్లేట్స్ అవైలబుల్లో ఉన్నాయి. వాళ్ళ డీటెయిల్స్ని మీకు డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి ఎంట్రన్స్ డోర్ అండి. ఇక్కడ మెష్ డోర్ని లేటెస్ట్గా ఉండే స్లైడ్ మోడల్లో సెలెక్ట్ చేసుకున్నాము. ఇది కాస్త కాస్ట్ ఎక్కువగానే ఉంది, కానీ లుక్ వైజ్ అండ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. ఎలోన్గా ఈ ఒక్క మెష్ డోర్ కాస్ట్ వచ్చేసి 10,000 అయిందండి. సో ఇప్పుడు మనం ఇంట్లోకి ఎంటర్ అయిపోదాం. ఇదండి మా ఇల్లు. ఓ లుక్ వేసేయండి. లివింగ్ రూమ్, డైనింగ్ హాల్ అండ్ కిచెన్ ఇలా ఒకే వరుసలో ఉంటాయి. సో హౌస్ మొత్తం కంప్లీట్గా LED లైట్స్తోనే ఉంటుందండి. ఎక్కడ ట్యూబ్ లైట్స్ పెట్టించకుండా ఫాల్ సీలింగ్ పుట్టితో LED లైట్స్ మాత్రమే యూస్ చేశాము. హౌస్ మొత్తం కంప్లీట్గా క్రీమ్ కలర్ పెయింటింగ్తోనే ఉంటుంది. క్రీమ్ కలర్ని వాల్స్కి వేయడం వల్ల మనకి రిచ్ లుక్ అనేది వస్తుంది. అండ్ మేము డార్క్ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంటీరియర్ కూడా క్రీమ్ మీద బాగా ఎలివేట్ అయింది. లివింగ్ రూమ్లో మీరు ఫాల్ సీలింగ్ని చూసినట్లయితే యూ షేప్లో వస్తుంది. ఫాల్ సీలింగ్ వచ్చేసి సెయింట్ గోబెన్ జిప్రాక్ అండి. రూమ్ మొత్తం మీకు బ్రౌన్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో కనిపిస్తుంది. ఈవెన్ ఫ్యాన్ కూడా క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లోనే తీసుకున్నాము. హాల్లో వచ్చేసి 2 విండోస్ వచ్చాయి. ఒక విండో మెయిన్ ఎంట్రన్స్ పక్కన ఉంటే మరొకటి టీవీ యూనిట్కి ఆపోజిట్లో ఇచ్చారండి. టీవీ యూనిట్కి ఆపోజిట్లో ఉన్న విండో దగ్గర మేము సోఫాని అరేంజ్ చేసుకున్నాము. కార్నర్లో ఇలా షో లైట్ పెట్టించామండి. ఈ లైట్ కోసం చాలా షాప్స్ తిరిగాము. ఫైనల్గా గచ్చిబౌలిలోని బ్రిలికాలో ఈ లైట్ని సెలెక్ట్ చేశాము. దీని కాస్ట్ వచ్చేసి 5,000 రూపీస్. నైట్ టైంలో ఈ యొక్క లైట్ వేసుకుని మూవీస్ చూస్తాము. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ లైట్తో నైట్ హాల్ లుక్. మీరు చూసినట్లయితే డోర్స్, కర్టెన్స్, సోఫా ఎవ్రీథింగ్ మీకు బ్రౌన్ అండ్ క్రీమ్ కాంబినేషన్లోనే కనిపిస్తుంది. ఇదండి కంప్లీట్ హాల్ లుక్.
టీవీ యూనిట్ని ఇలా ప్లెయిన్ వాల్పై టీవీ వచ్చేలా పెట్టి పక్కన అండ్ కింద కబోర్డ్స్ వచ్చేలా పెట్టించాము. డెకర్ ఐటమ్స్లో ఇలా టీవీ యూనిట్ కింద గణేష్ ఐడల్ని అండ్ కొన్ని ఐటమ్స్ని ఈ విధంగా సెట్ చేశాము. మా హాల్ కాంబినేషన్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కలర్లో ఈ గణేష్ ఐడల్ లుక్ చాలా బాగుంటుంది. మనం ఎంత కష్టపడి హౌస్ తీసుకుని ఇంటీరియర్ చేసినా కూడా కొన్ని డెకర్ ఐటమ్స్తో వచ్చే లుక్ మామూలుగా ఉండదండి. షాప్లో ఎన్ని ఐటమ్స్ చూసినా ఇంకా తీసుకోవాలి అనిపిస్తుంది. కానీ మాకు ఆల్మోస్ట్ చాలా ఐటమ్స్ హౌస్ వార్మింగ్కి గిఫ్ట్గా వచ్చేసాయి. వాటినే నేను డెకర్ ఐటమ్స్గా సెట్ చేసేసాను. ఆల్మోస్ట్ ఇంట్లో ఉండే ఆల్ కార్నర్స్కి ఇలా సేఫ్ గార్డ్స్ని పెట్టాను, పిల్లలకి దెబ్బలు తగలకుండా ఉండడానికి. టీవీ వచ్చేసి ఎల్జీ మోడల్ అండి, 43 ఇంచెస్. టీవీకి ఒక పక్కన చూస్తే 3 ఓపెనబుల్ కబోర్డ్స్ అండ్ వాటి కింద 3 బాక్సెస్ ఏవైనా డెకర్ ఐటమ్స్ పెట్టుకోవడానికి వచ్చాయి. అండ్ ఇవి సెంచరీ గ్లాసీ లామినేట్స్ అండి. లామినేట్ సెలెక్ట్ చేసుకునే ముందు సెంచరీ ఆర్ మెరినో లాంటి బ్రాండెడ్వి తీసుకుంటే వాటి లుక్ బాగుంటుంది, అలాగే లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనం ఫినిషింగ్ చూసినట్లయితే చాలా నీట్గా ఉంటుంది. హ్యాండిల్స్ కూడా వాటికి సెట్ అయ్యేలా సిల్వర్ ఫినిషింగ్తో రిచ్ లుక్లో ఉంటాయి. అన్నీ కూడా సాఫ్ట్ క్లోజింగ్ కబోర్డ్స్ అండి. మనకు క్లోజ్ చేసేటప్పుడు ఎటువంటి సౌండ్ రాదు. ఇక్కడ ఈ 3 కబోర్డ్స్ వచ్చేసి మనం వెంటనే బయటికి వెళ్ళే ముందు ఏదైనా తీసుకోవాలన్నా కూడా రాగానే పెట్టుకోవడానికి అలా సింపుల్గా ఈజీగా యూజ్ చేసుకునేలా హ్యాండీగా ఉంటాయండి. అండ్ ఈ లామినేట్స్ క్లీనింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా అదే గ్లాసీ లుక్తో ఉంటాయి. స్క్రాచెస్ కూడా ఏమీ ఉండవు. చూడండి, మీకు ఇలా దగ్గర నుంచి కూడా ఈ బ్రౌన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ని చూపిస్తున్నాను ఏ విధంగా ఉన్నాయి అనేది. ఈ కబోర్డ్ పక్కన వచ్చిన స్విచ్ బోర్డ్ దగ్గర చిన్న వాల్-ఆర్ట్ని వేశాను. ఇలా బ్లాక్ కలర్తో ట్రీ వేసుకొని చిన్న పింక్ కలర్ ఫ్లవర్స్ వేశానండి. పిస్తా షెల్స్ని చిన్న పిట్టల్లాగా కలర్ వేసేసి స్టిక్ చేసేసాను. క్రీమ్ కలర్ వాల్ కాబట్టి వాల్-ఆర్ట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. సింపుల్ అండ్ క్యూట్గా ఈ వాల్-ఆర్ట్తో ఈ వాల్ మొత్తం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డైనింగ్ హాల్కి లివింగ్ హాల్కి పార్టీషన్లో వాల్ పెట్టించకుండా ఇలా రాఫ్టర్స్తో పిల్లర్లా డిజైన్ చేపించాము. రాఫ్టర్స్ ఇలా పైన వరకు వచ్చి అక్కడి నుండి ఇలా ఆర్చ్ లాగా కంటిన్యూ అవుతుంది. ఇలా ఆర్చ్ కూడా ఇవ్వడం వల్ల లుక్ కూడా బాగా వచ్చింది.
ఇలా చేయడం వల్ల హౌస్ స్పేషియస్గా అండ్ రిచ్ లుక్లో కనిపిస్తుంది. రాఫ్టర్స్ మధ్యలో ఇలా బాక్సెస్ వచ్చాయండి. వీటిలో కొన్ని ప్లాంట్స్ ఇంకా బుద్ధుడిని సెట్ చేశాము. ఈ బోన్సాయి ప్లాంట్ అనేది ఫర్న్స్ అండ్ పెటల్స్లో తీసుకున్నాము. ఈ బాటిల్ ఆర్ట్ని నేను ఇంట్లోనే రెడీ చేశాను. దీని మేకింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాము. విండో ముందు ఇలా రాఫ్టర్స్ పక్కనే సోఫాని అరేంజ్ చేశాము. ఇది ఎల్ షేప్లో వచ్చిన సోఫా కూడా హాల్కి మ్యాచ్ అయ్యేలా బ్రౌన్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో ఉంటుంది. ఇది వచ్చేసి సోఫా కమ్ బెడ్ అండి. 2 BHK కాబట్టి ఎవరైనా వచ్చినా కూడా యూజ్ అయ్యేలా అండ్ మనం కూడా హాల్లో రిలాక్స్ అవుతూ మూవీస్ చూసేలా ఉండడానికి సోఫా కమ్ బెడ్ తీసుకున్నాము. చాలా సింపుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. హై క్వాలిటీ మెటీరియల్, వాటర్ని కూడా కంప్లీట్గా అబ్జర్బ్ చేయదు. సో వెరీ ఈజీ టు మెయింటైన్ అండి. కాస్ట్ వచ్చేసి 45,000 అయింది. హైదరాబాద్లోనే ఆర్ ఇంటీరియోలో దీన్ని తీసుకున్నాము. సోఫా బ్యాక్ సైడ్ వాల్కి, విండో అండ్ రాఫ్టర్స్కి మధ్యలో ప్లేస్లో పికాక్ వాల్ ఆర్ట్ని ఇలా వేశాను. ఇది నార్మల్గా గూగుల్ ఇమేజెస్ నుండి చూస్తూ పెయింట్ చేశాను. ఆల్ కలర్స్తో చాలా కలర్ఫుల్గా ఈ వాల్కి అందాన్ని ఇచ్చింది. స్టిక్కర్స్ కాకుండా ఇలా నా చేత్తోనే పెయింట్ వేసుకున్నాను కాబట్టి ఈ వాల్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. హాల్లో ఏసీ వచ్చేసి LG డ్యువల్ ఇన్వర్టర్ 2 ton ఏసీ అండి. కర్టెన్స్ కూడా హాల్ కలర్కి సెట్ అయ్యేలా క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో తీసుకున్నాము. చాలా థిక్ అండ్ సాఫ్ట్ సాటిన్ క్లాత్. ఆఫ్టర్ 5 to 6 వాషెస్ కూడా అంతే నీట్గా క్లాత్ ఫోల్డింగ్స్ లేకుండా ఉంది. చూసారు కదా. ఇది బాటియాలో తీసుకున్నాము. కంప్లీట్ కర్టెన్ క్లాత్ అండ్ స్టిచ్చింగ్ కలిపి మనకి 36,000 వరకు అయిందండి. సింపుల్ అండ్ క్యూట్గా ఉండే కీ హోల్డర్ని సెలెక్ట్ చేసుకున్నాము. వాల్ క్లాక్ కూడా సేమ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది. పూజ గదిని ఇలా లివింగ్ అండ్ డైనింగ్కి సెంటర్లో మేమే సపరేట్గా పూజా క్యాబినెట్ని డిజైన్ చేయించుకున్నాము. మీరు ఈ పూజ గదిని చూసినట్లయితే కంప్లీట్గా బ్రౌన్ కలర్తోనే ఫినిషింగ్ ఉంటుందండి. ఇలా వుడ్ లుక్తో కనిపించేలాగానే మనకి మొత్తం కంప్లీట్ హాల్ అండ్ డైనింగ్ హాల్ డిజైన్ అనేది వస్తుంది. పూజ గది డోర్ని చూసినట్లయితే పైన అండ్ కింద ఈ విధంగా చిన్న చిన్న బ్లాక్స్ లాగా వచ్చి అందులో గంటలు ఫిక్స్ చేసి ఉంటాయి. మధ్యలో వచ్చేసి గ్లాస్ డోర్లా వచ్చి దానిపై గణేష్ని డిజైన్ చేశారు. పూజా యూనిట్కి ఆపోజిట్ సైడ్ ఒక పార్టీషన్ని పెట్టించాము. మనకి డైనింగ్ అండ్ లివింగ్ రూమ్కి మధ్యలో వచ్చిన ఆర్చ్ ఉంది కదా, ఆ ఆర్చ్కి కంటిన్యూయేషన్గా ఈ పార్టీషన్ అనేది ఉంటుంది.
కంప్లీట్గా వుడ్ ఫినిషింగ్తో ఈ పార్టీషన్ ఉంటుంది. దీనికి కూడా సేమ్ బ్రౌన్ కలర్ లామినేట్స్ తీసుకున్నాము. ఇదంతా సిఎన్సి కట్ అండి. సిఎన్సి కట్ ఇచ్చి దానిపై గ్లాస్తో ఫినిషింగ్ ఇచ్చారు. సో దట్ డస్ట్ పడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇది మా ఫేవరెట్ ప్లేస్ అండి ఫొటోస్ దిగడానికి. ఇక్కడ ఫొటోస్ చాలా బాగా వస్తాయని మేము ఎప్పుడూ ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఫాల్ సీలింగ్ని ఇలా సెంటర్లో డిజైన్ వచ్చేలా చేసి చుట్టూ సీరియల్ లైట్స్ వచ్చేలా డిజైన్ చేశారు. డైనింగ్ టేబుల్ని కూడా మ్యాచింగ్ కలర్లో తీసుకున్నాము. 4 సీటర్ అండ్ మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మా డైనింగ్ ఏరియాలో ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా సెలెక్ట్ చేసుకున్నాము. దీనికోసం కూడా చాలా షాప్స్ తిరిగాము. బట్ అన్నిట్లో మాకు ఈ మోడల్ చాలా క్యూట్గా కనిపించింది అండ్ మా ఇంటికి కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది. ఇది కంప్లీట్గా గ్రనైట్ టాప్తో షైనీగా ఉండే స్టోన్తో డిజైన్ చేశారు. మీరు చూసినట్లయితే షైన్ అవ్వడం కూడా కనిపిస్తుంది. చైర్స్ కూడా సాఫ్ట్ మెటీరియల్ అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఈ చైర్స్ని ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమ్కి కూడా యూస్ చేస్తున్నాము. టేబుల్ కూడా చాలా స్ట్రాంగ్గా మంచి మెటీరియల్తో చేశారండి. ఎన్ని రోజులైనా పాడవకుండా ఉండేలా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. వెయిట్ కూడా హెవీగానే ఉంటుంది. చైర్స్ వచ్చేసి కింద మెటల్ వాటితో ఇచ్చారు. ఇది వుడ్ కాకుండా మెటల్ ఇచ్చేసి దానికి వుడ్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇది మేము రాయల్ ఓక్లో తీసుకున్నాము. ఆఫర్లో మాకు 40,000కి వచ్చింది. డైనింగ్ హాల్ దగ్గర ఒక విండో వచ్చింది. ఆ విండో పైన ఇలా మేము శివపార్వతుల ఫోటోని పెట్టుకున్నాము. డైనింగ్ హాల్లో ఉండే స్విచ్ బోర్డ్ దగ్గర చిన్న వాలట్ వేశానండి. డైనింగ్ హాల్లో లైట్ ఫ్యాన్ సపరేట్గా కాకుండా ఇలా ఫ్యాన్ అండ్ లైట్ ఒకే దానిలో ఉండేలా తీసుకున్నాము. ఇది మేము అమెజాన్లో తీసుకున్నాము. లైట్ అవసరం లేనప్పుడు ఇలా ఆఫ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 4,500 రూపీస్. ఇక్కడ మా బాబు కోసం ఒక స్వింగ్ పెట్టించాము. పెట్టి ముందు ఈ ప్లేస్లో కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా, ఏరియా బాగా ఆక్యుపై చేసేసి కంఫర్టబుల్గా వాక్ చేయడానికి కుదరదేమో అనుకున్నాము. కానీ పెట్టిన తర్వాత ఇది చాలా పర్ఫెక్ట్గా ఇక్కడ సెట్ అయిపోయింది. ఇది వచ్చేసి బ్యాంబూస్తో చేసిన స్వింగ్. రెగ్యులర్ మోడల్ అయినా కూడా ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉంటుంది. అప్పుడప్పుడు కూర్చుని రిలాక్స్ అవ్వడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. వాష్ బేసిన్ని ఇలా 2 బెడ్రూమ్స్ మధ్యలో వచ్చిన వాల్ దగ్గర సెట్ చేశాము. మనకి కంప్లీట్ హాల్ అంతా వార్మ్ అండ్ వైట్ లైట్స్తో ఉంటుంది. కానీ ఈ వాష్ ఏరియా దగ్గర మాత్రం బ్లూ లైట్స్ని సెలెక్ట్ చేసుకున్నాము.
గూగుల్లో సెర్చ్ చేసి మరీ నచ్చిన డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇవి వచ్చేసి లాక్స్ అండి. ఆల్మోస్ట్ ఆల్ కబోర్డ్స్కి మా బాబు ఓపెన్ చేయకుండా ఉండడానికి ఇలా సేఫ్టీ లాక్స్ పెట్టించాము. సేఫ్టీ లాక్స్ అమెజాన్లో అవైలబుల్లో ఉంటాయి. మిర్రర్ కూడా సింపుల్గా ఇలా ఫ్లవర్స్ వచ్చేలా తీసుకున్నాము. ఈ మిర్రర్ వచ్చేసి మేము కందకట్లాలో తీసుకున్నాము. కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్. ఈ వాష్ ఏరియాలో వాష్ బేసిన్ పక్కన ఒక పెయింటింగ్ వేశాను. ఇది కూడా వాల్ ఆర్ట్ అండి. అక్రిలిక్ కలర్స్తో వేశాను. ఈ పెయింటింగ్ వేసిన తర్వాత ఈ కంప్లీట్ వాష్ బేసిన్ ఏరియా దగ్గరే మనకి లుక్ అనేది చేంజ్ అయిపోయింది. అంతకుముందు కాస్త ప్లెయిన్గా అనిపించేది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇటువైపు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు నా ఫేవరెట్ అండ్ మన ఛానల్కి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ కిచెన్లోకి వెళ్దాం. ఇది కంప్లీట్గా ఓపెన్ కిచెన్. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. మనం ఇంతవరకు చూసాం కదా, హాల్ అండ్ డైనింగ్ హాల్ వచ్చేసి క్రీమ్ అండ్ వుడ్ కలర్ కాంబినేషన్లో ఉంటే కిచెన్ మాత్రం మేము వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో తీసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇలా డిజైన్ చేసుకోవడం వల్ల ఈ ఏరియా కూడా ఎక్స్ట్రా స్పేస్ వచ్చి మనకు కిచెన్లో యూజ్ అవుతుంది. కిచెన్లో ఎంత ప్లేస్ ఉన్నా కూడా సరిపోదు కదా. ప్యూరిఫైయర్ వచ్చేసి ఏవో స్మిత్ అండి, ఎక్సైట్ మోడల్. కాస్ట్ వచ్చేసి 18,500 రూపీస్. ఇది మేము బజాజ్లో తీసుకున్నాము. దీని సర్వీసింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్. స్టవ్ వచ్చేసి హాబ్ మోడల్ తీసుకున్నామండి. ఇది ఎలికా హాబ్, 4 బర్నర్స్ అండ్ ఆటో ఇగ్నిషన్. ఇది పవర్తో నడుస్తుంది. బ్యాటరీ, లైటర్ ఏమీ అవసరం లేదు. దీని ప్రైస్ వచ్చేసి 18,000 అండి. ఇది కూడా మేము అమెజాన్లోనే తీసుకున్నాము. చిమ్నీ వచ్చేసి ఫేబర్. చిమ్నీ పైన పైప్ కనిపించకుండా ఇలా కబోర్డ్తో కవర్ చేసేలా డిజైన్ చేపించుకున్నాము. దీనికి టచ్ చేయాల్సిన అవసరం లేదండి. హ్యాండ్ మూమెంట్తో ఆపరేట్ చేసుకోవచ్చు. కుక్ చేస్తున్నప్పుడు హ్యాండ్ మరకలు చిమ్నీపై పడకుండా ఉంటాయని ఈ మోడల్ని సెలెక్ట్ చేసుకున్నాము. దీని ప్రైస్ వచ్చేసి 16,000. ఇలా వైట్ కలర్తో టాల్ యూనిట్ అండ్ ఓపెనబుల్ కబోర్డ్స్ వచ్చాయండి. లాఫ్ట్ కూడా సేమ్ వైట్ కలర్తో ఇచ్చారు. మధ్యలో పార్టీషన్ లాగా బ్లూ వస్తుంది. అండ్ స్టవ్ వచ్చేసి హాబ్ కాబట్టి గ్రానైట్ని కట్ చేసి మధ్యలో ఫిక్స్ అయ్యేలా చేపించాము. ఇది చాలా థిక్ గ్లాస్ అండ్ 5 years వారంటీ కూడా వచ్చింది. కిచెన్ కంప్లీట్గా వచ్చేసి వాటర్ ప్రూఫ్ గ్లాసీ లామినేట్స్ అండి. వైట్ కలర్తో లాఫ్ట్ ఇవ్వడం వల్ల మనకు ఏరియా పెద్దగా కనిపిస్తుంది అండ్ లుక్ వైజ్గా కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. కింద మొత్తం బ్లూ కలర్లో ఉంటాయి మనకి కబోర్డ్స్. పైన చూస్తే మాత్రం వైట్తో ఉంటుంది. హ్యాండిల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. ఎందుకంటే ఇందులో అన్నీ మనము ప్లేట్స్, డిషెస్ పెట్టుకుంటాం కాబట్టి చాలా ఈజీగా డోర్స్ ఓపెన్ చేయడానికి కూడా అంత వెయిట్ ఉన్నా కూడా అది హ్యాండిల్ చేసేలాగా ఉంటుంది.
సో ప్లాట్ఫామ్ సైడ్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అండ్ వైటే వెరీ ఈజీ టు మెయింటైన్ అండి. క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. వేరే కలర్ వాటితో కంపేర్ చేస్తే వైట్ క్లీనింగే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఆపోజిట్ టు స్టవ్ ప్లాట్ఫామ్ క్రాకరీ వచ్చిందండి. ఇది కూడా కంప్లీట్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్తో డిజైన్ చేశారు. పైన మొత్తం గ్లాస్ డోర్స్ వచ్చేసి కింద వుడ్తో స్టోరేజ్ యూనిట్స్ వచ్చాయి. ఇలా కబోర్డ్స్ మధ్యలో ప్లేస్ ఉంచుకొని అందులో అవెన్ని ఫిక్స్ చేశామండి. మీరు చూసినట్లయితే అవెన్కి అటు ఇటు గ్లాస్ కబోర్డ్సే వస్తాయి. ఓన్లీ కింద మాత్రం గ్లాస్ యూజ్ చేయలేదు. లాఫ్ట్ కూడా కంప్లీట్గా ఓపెనబుల్ కబోర్డ్స్ అండి. అవి వైట్ కలర్లో వచ్చాయి అండ్ ప్లస్ వాటిని సాఫ్ట్ క్లోజింగ్తో ఇచ్చారు. క్రాకరీ యూనిట్లో వచ్చేసి మేము అన్ని సర్వింగ్ బౌల్స్ అండ్ కప్స్, ప్లేట్స్, గ్లాసెస్ని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాము. క్రాకరీ యూనిట్ వల్ల కిచెన్ లుక్కే అసలు మొత్తం చేంజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఈ విధంగా సర్వింగ్ బౌల్స్ అన్నిటినీ మేము అరేంజ్ చేసుకున్నాము. గ్లాస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చారండి. ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజింగ్ కబోర్డ్సే. ఇలా ఈ ప్లేస్లో మేము అవన్నీ అరేంజ్ చేసాము. ఇది 23 లీటర్స్ IFB మోడల్. ఇది మేము అమెజాన్లో తీసుకున్నామండి. అవెన్కి పక్కన ఉండే ర్యాక్స్లో దానికి సంబంధించిన ఐటమ్స్ ఇంకా కొన్ని క్రాకరీ ఐటమ్స్ని అరేంజ్ చేసుకున్నాము. ఈ డోర్ హ్యాండిల్స్ కూడా సేమ్ మనకి కిచెన్ క్యాబినెట్స్లో ఇచ్చిన హ్యాండిల్సే ఇచ్చారు. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఫ్రిడ్జ్ వచ్చేసి LG మోడల్. ఇది మేము ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము. పైన ఈ విధంగా మా ఫ్యామిలీ పిక్స్ని మ్యాగ్నెట్స్ లాగా అరేంజ్ చేసుకున్నాము. ఇది కూడా మేము బబ్లీ డెకాస్లో తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఒక కర్టెన్ అండి. ఇది సేమ్ బాటియాలోనే తీసుకున్నాము. ఇది కాస్త పలుచగా ఉంటుంది. అండ్ ఈ కర్టెన్ పెట్టడానికి మాకు అక్కడ మేకులు పెట్టడానికి కూడా ప్లేస్ లేదండి. సో ఇది ఇలా ప్రెషర్తోనే ఉంటుంది. సో ఆ రాడ్ని మేము ఐకియాలో తీసుకున్నాము. 750 రూపీస్. అక్కడ గ్లాస్ డోర్ వస్తుంది. బ్యాక్ సైడ్ వెళ్తే మనకి బాల్కనీకి వే ఉంటుందండి. కర్టెన్స్ చూడడానికి కాస్త పలుచగా ఉంటాయి కానీ చాలా షైనింగ్ అండ్ స్ట్రాంగ్ అండి ఈ క్లాత్. దీన్ని కూడా మేము ఆల్మోస్ట్ ఒక 5-6 టైమ్స్ వాష్ చేసాము కానీ కాస్త కూడా డ్యామేజ్ అవ్వలేదు. సేమ్ తీసుకున్నప్పుడు ఎంత లుక్తో ఉన్నాయో అదే లుక్తో ఉన్నాయి. చూసారు కదా ఎలా షైన్ అవుతున్నాయో. సో ఇది అండి కంప్లీట్ మా కిచెన్ లుక్. పైన మాత్రం ఫాల్ సీలింగ్ చేయించలేదు కానీ LED లైట్స్ మాత్రమే యూస్ చేసాము. ఫ్యాన్ కూడా మీకు మ్యాచింగ్ కాంబినేషన్లో ఉంటుంది కిచెన్ క్యాబినెట్స్కి. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. స్పేషియస్గా ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇలా సింపుల్గా వచ్చేలా డిజైన్ చేసుకున్నాము. అండ్ కంప్లీట్గా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. ఇది కిచెన్లో ఉన్న లాంటి బ్లూ కాదు, సంథింగ్ డిఫరెంట్ బ్లూ. అండ్ డ్రెస్సింగ్ టేబుల్కి ఇలా ఒకటి లాంగ్గా వచ్చే కబోర్డ్ ఉంటుందండి.
డ్రెస్సింగ్ టేబుల్ కూడా సేమ్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంటుంది. మీరు చూసినట్లయితే ఇది కంప్లీట్గా హై గ్లాసీ లామినేట్ అండి. బెడ్ వచ్చేసి 6x6 సైజ్. పైన సేమ్ కలర్తో మ్యాచ్ అయ్యేలా 2 లెడ్జెస్ వచ్చాయి. దానిపైన కొన్ని ఐటమ్స్ని ఈ విధంగా నేను ఫిక్స్ చేశాను. అండ్ ఇందులో కూడా మీరు చూసినట్లయితే వైట్ కలర్లోనే లాఫ్ట్ ఉంటుంది. అండ్ ఇవి హైడ్రాలిక్ ఓపెన్స్ అండి. ఇది వచ్చేసి వర్క్ ఏరియా. బ్రాకెట్స్తో ఫిక్స్ చేసిన వాల్ మౌంటబుల్ టేబుల్ అండి. ఇది కావలసినప్పుడు ఓపెన్ చేసుకొని వద్దనుకుంటే క్లోజ్ చేయొచ్చు. అండ్ ఇది కంప్లీట్గా వైట్ కలర్లో ఉంటుంది. కర్టెన్ కూడా మ్యాచింగ్లో తీసుకున్నామండి. సేమ్ మనకి బ్లూ అండ్ వైట్ కాకుండా ఇలా బ్లూలో వచ్చేలా తీసుకుని ఇది కాస్త గ్రే కలర్లో కనిపిస్తుంది. అండ్ ఈ ఫినిషింగ్ కూడా చూసారంటే చాలా నీట్గా ఉంటుంది. కంప్లీట్గా గ్లాసీ అండి ఇది. మీరు చూసినట్లయితే మనకి కిచెన్ హాల్ కంటే ఇది హై గ్లాసీ అండి. మీకు చూస్తే మిర్రర్ లుక్ వస్తుంది. ఈ హ్యాండిల్స్ కూడా చాలా బాగా సెట్ అయ్యేలా ఇచ్చారు. లాఫ్ట్స్కి అండ్ కబోర్డ్స్కి అన్నిటికీ సేమ్ టైప్ ఆఫ్ హ్యాండిల్స్ ఇచ్చారు. మీరు చూసినట్లయితే ఇలా డోర్ మోడల్లో వచ్చి కింద 2 డ్రావర్స్ ఉంటాయండి. ఈ డ్రావర్స్లో మనం పిల్లల బట్టలు పెట్టుకోవడానికి కానీ ఏదైనా ఈజీగా తీసుకోవడానికి అలా యూస్ చేసుకోవచ్చు. ఈ లెడ్జెస్లో నేను వేసిన బాటిల్ ఆర్ట్స్ని పెట్టుకున్నానండి. అలాగే ఇంకొన్ని బొమ్మల్ని కూడా ఇక్కడ అరేంజ్ చేశాను. చూసారు కదా, మీకు ఎంత ఈ లామినేట్ అనేది ఎలా ఉంది అనేది ఈజీగా తెలుస్తుంది. అండ్ ఏసీ వచ్చేసి LG అండి, 2 ton డ్యూయల్ ఇన్వర్టర్ మోడల్. బెడ్కి ఆపోజిట్ వాల్కి LED ఫోటో ఫ్రేమ్ అండి. ఇది మా పిక్ని పెట్టుకున్నాము. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇందులో మనం చూసినట్లయితే ఇంకో టైప్ ఆఫ్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. ఫాల్ సీలింగ్ వచ్చేసి ఇలా ప్యారలల్గా లైన్స్ వచ్చేలాగా తీసుకున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంటుందండి. బెడ్ అండ్ కంప్యూటర్ టేబుల్ని ఇందులో అరేంజ్ చేసుకున్నాము. ఇది వచ్చేసి కంప్లీట్గా మ్యాట్ ఫినిషింగ్ అండి, సెంచరీ లామినేట్స్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మాత్రమే మేము మ్యాట్ ఫినిషింగ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ కార్నర్లో మా బాబు సైకిల్ని పెట్టేశాము. బెడ్ వచ్చేసి 5x6 సైజ్ అండి. ఇది కూడా R ఇంటీరియర్లో తీసుకున్నాము. ఈ కార్నర్లో మేము సిస్టమ్ టేబుల్ని పెట్టుకున్నాము. ఇది మేము సపరేట్గా ఆన్లైన్లో తీసుకున్నామండి, వుడెన్ స్ట్రీట్ నుంచి. ఇది కూడా చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చేలా డిజైన్ చేశారు. మనం చూసినట్లయితే ఒక ఓపెనబుల్ కబోర్డ్ అండ్ ఒక డ్రావర్ ఉంటుంది. సేమ్ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చినట్టే 2 లెడ్జెస్ వస్తాయి. మ్యాచింగ్ కబోర్డ్స్ లామినేట్స్తోనే వీటిని కూడా ఇచ్చారు. అండ్ వీటిపై నేను మా బాబు ఫొటోస్ ఇంకా కొన్ని ఐటమ్స్ని పెట్టుకున్నాను. ఈ ఫోటో ఫ్రేమ్ చూసినట్లయితే ఇది నేను ఇంట్లోనే డిజైన్ చేశానండి. దీని వీడియోని కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను.
ఇందులో ఏసీ వచ్చేసి శాంసంగ్ మోడల్ అండి, డ్యూయల్ ఇన్వర్టర్. ఇది 1.5 టన్. డోర్ హ్యాంగర్ వచ్చి మేము ఇలా బ్యాక్ సైడ్ ఇచ్చామండి. దీనివల్ల వాల్కి ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ప్లస్ మనం క్లాత్ కూడా హ్యాంగ్ చేసుకుంటే డోర్ ఓపెన్ చేసినప్పుడు ఎవరికి కనిపించకుండా ఉంటుంది. ఇది కూడా మేము అమెజాన్లో తీసుకున్నాము. సో ఇదండి కంప్లీట్ లుక్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఎక్కువగా ఐటమ్స్ ఏమీ పెట్టించలేదు. అండ్ ఈ వాల్స్కి కూడా మేము ఏం పెట్టించలేదండి. వాల్స్ని అలా ప్లెయిన్గా వదిలేసాము 2 సైడ్స్. వీటికి తర్వాత ఏదైనా వాల్ ఆర్ట్ లేదా వాల్ పెయింటింగ్ వేపిద్దాము అన్న ఐడియాతో ఈ రెండింటిని ప్లెయిన్గా వదిలేసాము. ఇక్కడ మాత్రం అప్పటి వరకు అని ఒక పెయింటింగ్ని పెట్టాము. అండ్ చెప్పాను కదా, కబోర్డ్స్ మొత్తం వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్. మ్యాట్ ఫినిషింగ్ కంటే గ్లాసీ లామినేట్సే ఈజీగా ఉంటుందండి క్లీన్ చేసుకోవడానికి. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ సపరేట్గా ఇవ్వకుండా ఇలా ఒక కబోర్డ్ డోర్కి మిర్రర్ని పెట్టించేసాము. మీరు హ్యాండిల్స్ చూసారంటే ఇవి కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చిన డిజైన్లోనే ఉంటాయి. లాంగ్గా ఉంటాయండి హ్యాండిల్స్. అండ్ ఇందులో కూడా లాఫ్ట్స్ వచ్చేసి హైడ్రాలిక్ ఓపెన్స్. ఇలా మనకి డ్రెస్సింగ్ టేబుల్ అవసరం లేకుండా ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి. సో మనం ఇలా చూసినట్లయితే కింద 2 డ్రావర్స్ వస్తాయి. గ్లాస్ కూడా చాలా మంచి గ్లాస్ అండి. అండ్ కర్టెన్స్ చూసినట్లయితే ఇవి కూడా ఈ బెడ్రూమ్కి మ్యాచ్ అయ్యేలా తీసుకున్నాము. చాలా థిక్ సాటిన్ క్లాత్ అండి. ఇది కంప్లీట్ హౌస్ మొత్తం సేమ్ క్లాత్ అండ్ సేమ్ షాప్లో తీసుకున్నాము. చెప్పాను కదా, కర్టెన్స్కి మొత్తం 36,000 వరకు అయింది. ఆర్ ఇంటీరియర్లో ఫర్నిచర్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అండ్ మేము ఇది కిడ్స్ బెడ్రూమ్ కాబట్టి 5/6 బెడ్ చాలు అని 5/6 తీసుకున్నాము. చూసారు కదండి, ఇది మా కంప్లీట్ హోమ్ టూర్. హోమ్ తీసుకోవడం కంటే ఇంటీరియర్ చేపించుకోవడమే చాలా కష్టమండి. వాటి కోసం ఎంత తిరగాలో, ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలో చెప్పాల్సిన పని లేదు. మీరు ఇల్లు తీసుకుంటే మా హోమ్ టూర్ అనేది ఎంతో కొంత మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే అనుకున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇల్లు తీసుకున్నా కూడా మా హోమ్ టూర్ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, నేను ఏదైనా మిస్ చేసి ఉంటే కమెంట్స్ ద్వారా మమ్మల్ని క్వశ్చన్స్ అడగండి. మా ఈ హోమ్ టూర్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.